నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా అయ్యప్పకొండపై సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైలార్దేవపల్లి కార్పొరేట్ వాహనంపై టీఆర్ఎస్ పార్టీ నాయకుల దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన తోకర శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బండి సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శ నారాయణపేట జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం హాజరైన కలెక్టర్ దాసరి హరిచంద్ర విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు మహబూబ్ నగర్ జిల్లా అయ్యప్పకొండపై సీసీ రోడ్డు పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేరళలోని అయ్యప్పకొండపై ఎలాంటి వాతావరణం ఉందో మహబూబ్ నగర్ అయ్యప్పకొండపై కూడా అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని చెప్పారు. అయ్యప్ప భక్తుల కోరిక మేరకు రోడ్లు మెట్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు అడ్వకేట్ భగవంతరావు, ఆలయ పూజారులు, అయ్యప్ప భక్తులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అమరీందర్ రాజు, తహసీల్దార్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. స్వామి కొంచెం బ్యాగ్ జరగండి ఇప్పుడు అన్నా అంటారు వెనక్కి జరగండి హనుమాన్ టెంపుల్ కొత్తగా హనుమాన్ టెంపుల్ అయింది ఇప్పుడు ఆశమన్యాం సమర్పయామి. ఈరోజు మా పెద్దలు భగవంతరావు గారి కోరిక మేరకు మా కౌన్సిలర్ రవికిషన్ రెడ్డి గారు, మా చైర్మన్ నరసింహ్ గారు, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, ప్రవీణ్ కౌన్సిలర్ గారు, మిగతా అందరు కూడా ఈరోజు అయ్యప్ప భక్తులు, మా అధికారులు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. శబరిమల క్షేత్రంలో ఏ రకమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుందో ఈరోజు ఈ గుట్టల మధ్యలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మెట్లు, రోడ్డు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు మేము గతంలో వాళ్ళు అడగడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తాము. వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండే. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండదని ఇక్కడనే అతిపెద్ద వాటర్ ట్యాంక్. విఘ్నపతే దేవీం స్వస్తి రమానిషేభ్యః ఉద్ధ్వంచగాత భేషజం షణ్ణావస్తు దివదే అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహ.
రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి స్కార్పియో వాహనంపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారు. మైలార్దేపల్లి డివిజన్లోని దుర్గానగర్లో రోడ్ల పనులు జరుగుతుండటంతో పరిశీలించడానికి వెళ్లిన కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి వాహనంపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 30 నుంచి 40 మంది దాడికి పాల్పడ్డారు. మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు బండి సంజయ్కి గుర్తున్నాయా అని ప్రశ్నించారు. పేదల అకౌంట్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఆలయాలు దేవుళ్లు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్కి గుర్తుకురావా అని ఎద్దేవా చేశారు. పెట్రోల్ డీజిల్ సిలిండర్ల ధరలు తగ్గింపుకు కేంద్రంతో మాట్లాడి ధరలను తగ్గించాలని కోరారు. గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా చాలా సందర్భాల్లో అసలు కేంద్ర ప్రభుత్వము బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో వాళ్ళు చేస్తున్న హామీలు ఒకసారి బండి సంజయ్ గారికి మీడియా ద్వారా నేను జ్ఞాపకం చేయించే ప్రయత్నం చేస్తున్నా. బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్షులు నేను అడిగేది ఏంటంటే, అసలు మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి కూడా బహుశా ఆ డైరెక్టర్ ఊహించకపోవచ్చు మోడీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని. ముందే ఆ సినిమా పున్నమి నాగు సినిమా చూసినా, పున్నమి నాగులో హీరోకి డైరెక్టర్ ఆ సినిమా కథ విషము ఆ మనిషికి విషాన్ని కొద్ది చిన్నగా ఆ మనిషి చిన్నగా ఉన్నప్పుడు అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడే విషాన్ని తినిపించి అలవాటు చేస్తాడు అనమాట. అంటే కొద్దిగా ఆ విషయాన్ని తినిపించి 25 ఏళ్ళ పెద్దగా అయ్యేంత వరకు అది విషయాన్ని తినిపిస్తూనే ఆ సినిమాలో హీరో పున్నమి నాగుల చిరంజీవి హీరో అలా ఆ పున్నమి దాంట్లో ఆ లాస్ట్కి బాడీ అంతా విషయం అయిపోతుంది మొత్తం. రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల ఇబ్బందులు మాట్లాడకుండా, ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా యువతను ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ లబ్ధి కోణంలో ప్రకటనలు గమనిస్తున్నాం. ప్రధానంగా చాలా సందర్భాల్లో అసలు కేంద్ర ప్రభుత్వము బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో వాళ్ళు చేస్తున్న హామీలు ఒకసారి బండి సంజయ్ గారికి మీడియా ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారిని మీడియా ద్వారా కోరుతున్నాను. దీని మీద మీరు ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏ ఇస్తారు ప్రధానమంత్రి గారితో ఒప్పించి అని, లేదా ప్రధానమంత్రి మాట తప్పిండు అని మీరేమన్నా ప్రధానమంత్రిని ప్రశ్నించే అవకాశం ఉందా? ఇది తెలంగాణ ప్రజల సాక్షిగా మరి మీరు అన్న మాట నేను జ్ఞాపకం చేయడం జరుగుతుంది. తక్షణమే బండి సంజయ్ గారు పేదవాడికి ఇస్తున్న 15 లక్షల మీద స్పందించాలని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని కోరడం జరుగుతుంది.
రెండవది మీకు ఒక చాలా విషయం గతంలో పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజల ఇబ్బందులు మాట్లాడకుండా ప్రజల కష్టాల గురించి మాట్లాడకుండా ప్రజలను యువతను ప్రజలను నారాయణపేట జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ దాసరి హరిచందన 24 ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధించిన అధికారులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులలో చికిత్స కోసం వెళ్లిన వారికి రక్తం లభించలేదు కాబట్టి జిల్లాలోని పలు శాఖల అధికారులు సిబ్బంది కలిసి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ఉప కార్యనిర్వహణ అధికారి సిద్దిరామప్ప, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని రెండో స్టీల్డ్ మెల్టింగ్ షాప్ లో లాడింగ్ లో ఉన్న కొక్కెలు తెగిపోవడంతో పెద్ద మొత్తంలో ద్రవరూపంలో ఉక్కుపాలు నేలపాలైంది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే చేరుకుని మంటలు ఆర్పడంలో నిమగ్నమయ్యారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ధరణి వద్దు, పాత పద్ధతే ముద్దు అంటూ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వివిధ ప్రజా సంఘాలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో గల బీజాపూర్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు చాలా వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనికి తోడు కొత్తగా కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల కోలుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు గుదిబండగా మారిన 111 జీవో తీసేయాలని కోరారు. గ్రామాలకు సంబంధించినటువంటి మాకు శాపంగా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చే ఇది పేదల ప్రజలు ఉన్నటువంటి 84 గ్రామాలలో దాదాపుగా 3 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 84 గ్రామాలు సాధనగర్ ఉండొచ్చు, రాజనగర్ ఉండొచ్చు, ఈరోజు చెవెళ్లలో 3 ఎమ్మెల్యేలు కూడా బేషరతుగా ఈ 111 విషయంలో ఉండొచ్చు. అదేవిధంగా ధరణి వెబ్సైట్ లో తీసుకొచ్చి అక్కడైతే ఏదైతే ధరణి వెబ్సైట్ లో 84 గ్రామాల ఊసే లేదు, కనీసం పెన్షన్ కూడా లేదు. మేము దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? కేసీఆర్ చెప్తారని పేదల పార్టీ, పేదల పక్షాన ఉంటున్న పార్టీ, మరి నిజంగా మీరు పేదల పక్షాన ఉన్నారా?
ధనవంతుల పక్షాన ఉన్నారని చెప్పి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోడ్ల మీదకి వచ్చే రైతులు, అట్లాగే బిజినెస్ మ్యాన్లు ఉండొచ్చు, ఈరోజు మీడియేటర్లు ఉండొచ్చు. ఏదైనా ఇంట్లో పెళ్లి చేయాలంటే, అది బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి కావాలంటే రూపాయి పోగు చేసుకొని వచ్చినటువంటి పైసలతోటి ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ అంబరికి పోతే ఈరోజు రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి, ఈరోజు కొరనికి పోతే కొరివైంది, అంబరికి పోతే అడివైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెలవకపోతే మైనాబాద్ మండల ప్రజలు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున గత మూడు నెలల నుంచి ధరణి అనే కొత్త వెబ్సైట్ తీసుకొచ్చి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్. ఫస్ట్ కార్డు పద్ధతి ఉండే, ఆ కార్డు పద్ధతిలో ఈ 84 గ్రామాల్లో చిన్నపాటు రియలేటర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా కూలి వాళ్ళు కావచ్చు, నానా కష్టం చేసి చెమట ఒక్కసారి పోగేసి 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఒక 100 గజాలు కొనుక్కుంటే ఆ 100 గజాలకి ఇవాళ రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలో మంచి చేసి, అయ్యో ఇక్కడ నా కొడుకుకు పెళ్లి చేస్తున్నా, ఇక్కడ 100 గజాల ప్లాట్ ఉందని చెప్పి ఇంతకుముందు పరిస్థితి ఉండే. ఇప్పుడు 100 గజాలు లేదన్నా వాడు సస్తే 6 అడుగుల గిట్ట రిజిస్ట్రేషన్ చేయలేని పద్ధతిలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, ఈరోజు మేము పెద్ద ఎత్తున మొయినాబాద్ మండలం చేవెళ్ళ, శంషాబాదు, అక్కడి నుంచి 84 గ్రామాలకు ఏదైతే త్రిగుణవాన్ జీవో ఉన్నదో దాన్ని ఎలక్షన్ల ముందొచ్చి తీసేస్తా, లేపేస్తా, ఎత్తేస్తా అని చెప్పి ఓటేసుకొని నువ్వు ఇక్కడికి ఏం తెగిపోయినావు తప్ప మా ప్రజలకు ఏమి నువ్వు కూడగట్టుకు లేదు కేసీఆర్. అదేవిధంగా మా శాసనసభ్యులు గిట్ట ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి గ్రామాలకు వెళ్ళండి, ఎంతో మంది ప్లాట్ల కోసము ఇల్లు లేక, అది లేక, ఏది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దాదాపు నా చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక 2 లక్షల మందిలో 1 లక్ష మంది యువకులు పెళ్లిళ్ళు పేరంటారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అందజేశారు. తెలంగాణలో నిరుపేద కుటుంబాల ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా రుణమాఫీ చేయడం లేదని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ నేతృత్వంలో ప్రగతి భవన్ ముట్టడించారు. దీంతో పోలీసులు పాయల్ శంకర్ తో పాటు 48 మంది రైతులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మైదాన ప్రాంగణంలో రైతులు ఉరితాడులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ బీమా పథకం నగదును వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో లక్షలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల రుణమాఫీ వెంటనే, 2 సంవత్సరాల పంట బీమాను, 2 సంవత్సరాల పంట బీమాను రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉంది. చాలా గొప్పగా మాట్లాడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము రైతుల కొరకు కష్టపడుతున్నాం, రైతు ప్రభుత్వాన్ని. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పసికూన జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక్కసారి నువ్వు నేర్చుకునే ప్రయత్నం చెయ్యి. ఈరోజు ప్రభుత్వమే రైతు చెల్లించాల్సిన ప్రీమియం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇక్కడ రైతు చెల్లించే ప్రీమియం రైతు చెల్లిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే రైతులకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటివరకే డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉంటుండే. మరి అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి రైతుకు రావాల్సిన ఒక్కొక్క రైతుకు యావరేజ్గా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల ఆలస్యమైంది కాబట్టి వడ్డీతో సహా చెల్లించాలని ఫసల్ బీమా పథకంలో చట్టం చెప్తున్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు కష్టాలలో ఉన్నారు. నీ అసమర్థత వల్ల ఈ సంవత్సరం కూడా నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించడం దాంట్లో భాగస్వామ్యం కాలేదు. ఆ పథకంలో భాగస్వామ్యం కానందున ఈరోజు ఎకరానికి 24,000 నుంచి 26,000 రూపాయలు ఒక్కొక్క రైతు నష్టపోవడం జరిగింది. నిజంగా నువ్వు ఈ సంవత్సరం కింద ఫసల్ బీమా పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే, ఫసల్ బీమా పథకాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈరోజు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు మరి రైతుల ఖాతాలలో జమ చేసేవారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో, నరేంద్ర మోడీ గారు రైతులను ఆదుకోవాలన్న మంచి ఆలోచనతో ఫసల్ బీమా పథకం తీసుకొస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా ఆ పథకాన్ని నీరుగార్చాలన్న ఆలోచనతో ఎక్కడ నరేంద్ర మోడీకి పేరు వస్తుందో, ఎక్కడ
ఎల్ఆర్ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని పాత పద్ధతిలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని బీజేపీ నేతలు శంషాబాద్ మండల పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ బీజేపీ నేతలు, జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, మున్సిపల్ అధ్యక్షుడు కొనమెల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు వెంకటన్న గారు, లక్ష్మణ గారు, ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ చేయాలని చెప్పి ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నాం, ఈ కార్యక్రమం ప్రభుత్వంకి శంషాబాద్ లో మున్సిపాలిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తూకల శ్రీనివాసరెడ్డి అతను ఇంతకుముందు టీఆర్ఎస్లో కార్పొరేటర్గా ఉండే, మరి ఆ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా వాళ్లకు అంతర్గత సమస్యలతోటి అతని మీద దాడులు జరిగినాయి. మరి అక్కడ టీఆర్ఎస్లో ఆయనకు అభద్రతా భావంతో నేను ఉండలేనని చెప్పి ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. మరి బీజేపీ పార్టీ హక్కున చేర్చుకొని ఆయనకు మొన్న టికెట్ ఇచ్చింది. మంచి మెజారిటీతో కూడా ఆయన గెలవడం జరిగింది. మరి ఆయన మీద ఓడిపోయిన ఓ అక్కాస్తోటి ఆయన మీద ఒక దురక్రమైన ఈ యొక్క ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నది, రాజ్యం మాదే ఉందనే ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఆయన మీద దాడి చేయడం అది హేయమైన చర్య. మేమందరం ఖండిస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర శంషాబాద్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అయితే 1 జీవో ఉందో అది రద్దు చేయాలని, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పెట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపిన ప్రభుత్వాన్ని వెంబడే వాళ్ళు తీసుకొచ్చిన ఉత్తర్వులను రిటర్న్ తీసుకొని రద్దు చేయాలి. వెంబడే పాత పద్ధతి. కర్నూలు జిల్లా ఆదోనిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముందుగా బసాపురంలోని కుంగిపోయిన సమ్మర్ స్టోరేజ్ ఆనకట్ట నిర్మాణ పనులను అధికారులు మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. పెద్ద హరివాణం గ్రామంలో 1.80 కోట్ల రూపాయలతో ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థలదాతలు రాఘవేంద్రచారి, హనుమంతాచారి, గ్రామ పెద్దలు ఆదినారాయణ రెడ్డి మరియు ఆర్ఎండ్బి ఈ శ్రీధర్ రెడ్డి, ఏఈ రవికాంత్, కాంట్రాక్టర్ ఓబుల్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఆర్ఎండ్బి డిప్యూటీ ఇంజనీరింగ్ సురేష్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ ఎక్కడ విఫలమవుతుందోనన్న భయంతో ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా సర్వమండలం లంకాల గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్, బొయ్య అనుష గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు మైనర్ కావడంతో వీరి ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ విఫలమవుతుందోనన్న భయంతో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంధ్యాల గ్రామ శివార్లో సంగంబాట దగ్గర వ్యవసాయ పొలంలో ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మేయర్ నీలా గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ స్కూల్ కార్పొరేషన్ తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 5వ రోజు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహారాజభోగం అనంతరం స్వామివారు చిత్రకూట మండపంలో వెంచేసి ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల గృహగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ వేద పండితులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా అయ్యప్పకొండపై సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. మైలార్దేవపల్లి కార్పొరేటర్ వాహనంపై టీఆర్ఎస్ పార్టీ నాయకుల దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన తోకర శ్రీనివాస్ రెడ్డి. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బండి సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శ. నారాయణపేట జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, హాజరైన కలెక్టర్ దాసరి హరిచందన. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. VT న్యూస్ లక్ష్యం సమాజహితం.